హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకొని బంధం 28వ భాగాన్ని వినేద్దాం. ప్రియా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అరుణ్ మాటల్ని వింటుంది. మళ్ళీ అరుణే, నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నవ్య మీద ప్రేమతో నిన్ను కాదన్నాను, కానీ నువ్వు నన్ను కాదనుకోలేదు. నా కోసం వెయిట్ చేసావు. ఇప్పుడు నీకు అనిపించవచ్చు ఇన్ని రోజులు నవ్యని ప్రేమించిన వాడు ఇంత సడన్గా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అని. దానికి నేను చెప్పే సమాధానం ఒకటే, నవ్య నా మొదటి ప్రేమ, తనని నేను మర్చిపోలేను. కానీ నీ ప్రేమతో నేను నవ్య గురించి మర్చిపోయేలా చేస్తావని నమ్ముతున్నాను అన్నాడు. నువ్వు నీ ప్రేమతో నా మనసుని మార్చుకోలేవా ప్రియా అన్నాడు అరుణ్. అరుణ్ మాటలు విని ప్రియా ఆశ్చర్యంలో ఉండిపోయింది. మళ్ళీ అరుణ్, ప్రియా ఐ రియల్లీ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అన్నాడు ప్రేమగా. ఎస్ ఐ మ్యారీ యూ, ఐ లవ్ యూ అలాట్ అరుణ్ అంది ప్రియా ఆనందంగా. ఆ రోజు నుంచి అరుణ్ ప్రియా ఇద్దరూ రోజంతా చాటింగ్లతో అప్పుడప్పుడు మీటింగ్లతో హాయిగా తమ ప్రేమను ఎంజాయ్ చేయసాగారు. ఇక్కడ నవ్య ఇంటికి రాగానే విక్రమ్ వైపు సక్సెస్ అన్నట్టు చేత్తో సింబల్ చూపించి పనిలో పడింది. అది చూసి విక్రమ్ సంతోషించాడు. అసలేం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం అరకులో అరుణ్ నవ్య కోసం వెతుక్కుంటూ వచ్చి ప్రియని నవ్య గురించి అడిగినప్పుడు మొదటిసారి ప్రియ అరుణ్ని చూసింది. ఆ క్షణమే తను అరుణ్తో ప్రేమలో పడిపోయింది. కానీ గదిలో నవ్య కనపడకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అరుణ్ నవ్యను క్షేమంగా తీసుకుని వస్తానని వెళ్ళి నవ్యను తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతని మీద ప్రేమ మరింత ఎక్కువైంది. కానీ నవ్యకు చేతులంతా గీసుకోవడం, బొబ్బలు రావడంతో అరుణ్తో మాట్లాడే అవకాశమే రాలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నవ్యకి ఆర్జేగా వర్క్ కొనడంతో ఇక తప్పక బయలుదేరింది. అరుణ్ నవ్య ఫ్రెండ్ కాబట్టి తన దగ్గర అరుణ్ డీటెయిల్స్ ఉంటాయని అనుకుంది. కానీ నవ్య దగ్గర కూడా అరుణ్ పేరు తప్ప ఇంకేం డీటెయిల్స్ తెలియకపోవడంతో నిరాశ చెందింది. కానీ అరుణ్ మీద ప్రేమ చావలేదు. ఏ పని చేసినా ఎక్కడున్నా తనే గుర్తొచ్చేవాడు. అదే సమయంలో ఆదిత్య అమెరికా వెళ్ళిపోవడంతో నవ్య ఆర్జేగా జాబ్ మానేసి విక్రమ్ ఆఫీస్లోనే జాయిన్ అయింది. కానీ ఆ కంపెనీ విక్రమ్ వాళ్ళదని నవ్యకి తెలియదు. ఇదిలా ఉండగా అక్కడే వర్క్ చేస్తున్న అరుణ్ నవ్య కూడా అదే కంపెనీలో జాయిన్ అవ్వడంతో సంతోషించగా, నవ్య జాబ్ చేసే కంపెనీలోనే అరుణ్ కూడా వర్క్ చేస్తున్నాడని ప్రియా సంతోషించింది. నవ్యను డైలీ డ్రాప్ చేసే పేరుతో రోజు అరుణ్ని చూసేది ప్రియా. అలా ఒకరోజు ఎలాగైనా అరుణ్కి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయింది. అరుణ్ ఓకే చెప్తే నవ్యకి సర్ప్రైజ్ చేయాలనుకుని నీట్గా రెడీ అయ్యి బయలుదేరింది. ప్రియా వెళ్ళేసరికి పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు అరుణ్. ప్రియా వెళ్ళి అరుణ్ పక్కన కూర్చొని హాయ్ అరుణ్ అంది. దానితో ఆలోచనలో నుంచి తేరుకున్న అరుణ్ ప్రియని చూస్తూ హాయ్ ప్రియా, ఏంటి కలవాలన్నావు అన్నాడు. అది నీతో ఒక విషయం చెప్పాలి అంది ప్రియా తడబడుతూ. చెప్పు ప్రియా, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అడిగాడు అరుణ్. అదేం లేదు అరుణ్, ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి అంది ప్రియా. ఓకే చెప్పు ప్రియా అన్నాడు అరుణ్. వెంటనే ప్రియా ధైర్యం కూడా తీసుకొని లేచి అరుణ్ ముందు కూర్చుని అరుణ్ కళ్ళల్లోకి చూస్తూ, అరుణ్ నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఎందుకు ప్రేమించావు అంటే నా దగ్గర కారణాలు లేవు. బహుశా ఎందుకు ప్రేమించామో చెప్పలేకపోవడమే ప్రేమ అనుకుంటా. అలాగని ఎంతగా ప్రేమిస్తున్నావంటే కూడా చెప్పలేను. కానీ నీ మీద నాకున్న ప్రేమను చూపించడానికి ఈ జన్మంతా సరిపోదు. ఒక్కటి మాత్రం చెప్పగలను అరుణ్, నేను ప్రేమించాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ అరుణ్, డూ యూ లవ్ మీ అంది ప్రియా. ఆ మాట విని అరుణ్ ప్రియా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఎస్ నవ్య, ఐ లవ్ యూ అలాట్, ఐ లవ్ యూ మ్యాడ్లీ అండ్ ఐ వాంట్ యూ ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ రోజు కోసం ఎంతకాలం నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా నవ్య అన్నాడు. అరుణ్ ఏమన్నాడో అర్థమైన ప్రియా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రియా వెళ్ళిపోవడంతో ఈ లోకంలోకి వచ్చిన అరుణ్ తనేం చెప్పాడో అర్థమై మనసులో నేనేంటి ప్రియా ప్రపోజ్ చేస్తుంటే నవ్య ప్రపోజ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను అనుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రియా ముందు నిలబడి ఐ యామ్ సారీ ప్రియా నేను అని ఏదో చెప్పబోతున్న అరుణ్ మాటలను ఆపేసింది ప్రియా. నువ్వు నవ్యని ప్రేమిస్తున్నావు అంతే కదా అని అడిగింది ప్రియా. అవును అన్నట్టు తలూపాడు అరుణ్. చూడు అరుణ్, అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. ఐ లవ్ యూ అరుణ్. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో మనసు మార్చుకుంటే ఒక్కసారి నా గురించి ఆలోచించు. నీ నిర్ణయం ఏదైనా నేను అంగీకరిస్తాను. అప్పటి వరకు నిన్ను డిస్టర్బ్ చేయను. బాయ్ అన్నది. అని 2 అడుగులు ముందుకు వేసింది. అంతలోనే మళ్ళీ వెనక్కి వచ్చి ప్లీజ్ అరుణ్, నేను ప్రపోజ్ చేసినట్టు నవ్యకి చెప్పకు. నా కోసం తను బాధపడితే నేను చూడలేను అంటూ అక్కడే రోడ్లో వెళ్తున్న ఆటో ఆపి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా. అరుణ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు ఆలోచనలతో కాలం గడుపుతూ. ఆ రోజు నుంచి ప్రియా అరుణ్తో మాట్లాడలేదు. మళ్ళీ ఈరోజు నవ్య అడుగుతున్నప్పుడు అరుణ్ వచ్చి మాట్లాడించే వరకు
విక్రమ్ నవ్య కారులో అరకు నుంచి బయలుదేరిన తర్వాత విక్రమ్ ప్రియా గురించి ఆలోచిస్తుండగా తన మనసులో అరుణ్ మెదిలాడు. వెంటనే ఎలాగైనా అరుణ్తో ప్రియా గురించి మాట్లాడాలని అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆ రోజు నవ్య ఆఫీస్కి రాలేదు. దాంతో విక్రమ్ ఇదే కరెక్ట్ టైం అని అరుణ్ని తీసుకుని ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అరుణ్ అక్కడే ఒక చైర్లో కూర్చొని, చెప్పండి సార్, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి అరుణ్, అందుకే తీసుకొచ్చాను అన్నాడు విక్రమ్. ఓకే సార్, చెప్పండి అన్నాడు అరుణ్. నేను ఆఫీస్లో మాత్రమే నీకు బాస్ని అరుణ్, బయట ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి అన్నాడు విక్రమ్. ఓకే చెప్పండి విక్రమ్ గారు అన్నాడు అరుణ్. అబ్బా అరుణ్, ఫ్రెండ్స్ మధ్యలో గారెలు బూరెలు ఉండవు అనుకుంటా అన్నాడు విక్రమ్ తలపట్టుకుంటూ. అది చూసి అరుణ్ కంగారుగా సారీ సార్ అనబోయి మళ్ళీ అంతలోనే తమాయించుకుని సారీ విక్రమ్ చెప్పండి అన్నాడు. వెంటనే విక్రమ్ డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తూ, ఎన్ని రోజులు ఇలాగే నీలో నువ్వు బాధపడుతూ ఉంటావు అరుణ్, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని నీకు తెలియదా, నీకు లేదా అన్నాడు. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు విక్రమ్ అడిగాడు అరుణ్. ప్రేమలో ఓడిపోయిన ప్రతి అబ్బాయి చేసే పని బాధపడటమే కదా అరుణ్. సారీ, నువ్వు ప్రేమలో ఓడిపోలేదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ప్రేమలో గెలవాలని ప్రయత్నించలేదు. అలా ప్రయత్నించి ఉంటే నువ్వు ఎప్పుడూ నవ్యకు నీ ప్రేమ విషయం చెప్పేవాడివి, కానీ నువ్వు ఆ ప్రయత్నం ఏదీ చేయలేదు అరుణ్. చూడు అరుణ్, మనం ప్రేమలోనే కాదు ఏ విషయంలో అయినా ప్రయత్నం చేసినప్పుడే గెలుపు ఓటములు ఉంటాయి. అలా ప్రయత్నం చేయని పక్షంలో గెలుపు ఓటములకు ఆస్కారం ఉండదు. అందుకే నువ్వు ప్రేమలో ఓడిపోలేదు అన్నాడు విక్రమ్. కానీ అవేమీ అరుణ్ తలకి ఎక్కడం లేదు. తన మనసంతా విక్రమ్కి తను ప్రేమించింది నవ్యను అన్న విషయం తెలిసిన అంత కూల్గా ఎలా ఉన్నాడు అనే ఆలోచనలో మునిగిపోయింది. మళ్ళీ విక్రమే మాట్లాడుతూ, ఈ రోజుల్లో నువ్వే కాదు అరుణ్, చాలామంది తమ ప్రేమ విషయం బయటకు చెప్పడం లేదు. కారణం ఒకటే, చెప్తే ఎక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పాడవుతుందోనని. కానీ ఒకవేళ ధైర్యం చేసి చెప్తే ఎదుటి వ్యక్తి ఒప్పుకోవచ్చేమో కదా అని ఆలోచించడం లేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు కదా అని ఆలోచించట్లేదు. అందులో నువ్వు కూడా ఒకటివే అరుణ్. ఒకవేళ నువ్వు నవ్యకి ప్రపోజ్ చేస్తుంటే తను అప్పటికే నన్ను ప్రేమించడంతో నీ ప్రేమను ఒప్పుకునేదే కాదు. కానీ నేను తనని వదిలేసి వెళ్ళిపోయినప్పుడైనా కనీసం నీ గురించి ఆలోచించేదేమో. ఎందుకు అరుణ్ నువ్వు ఈ విధంగా ఆలోచించలేకపోయావు అడిగాడు విక్రమ్. నవ్య ప్రేమించింది విక్రమ్ని అని తెలియడంతో, అందులోనూ విక్రమ్ నవ్యను వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడని తెలియడంతో అరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అరుణ్, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు విక్రమ్. అంటే నవ్య ప్రేమించింది మిమ్మల్నేనా, మీరు తనని వదిలేసి వెళ్ళిపోయారా, కానీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అడిగాడు అరుణ్. ఆ తర్వాత విక్రమ్ తనకు బైక్ రేస్లో నవ్య పరిచయం అయిన దగ్గర నుంచి, అరకులో తన బర్త్డే సెలబ్రేషన్స్ నుంచి వాళ్ళ పెళ్లి వరకు, అలాగే స్విట్జర్లాండ్లో జరిగిన గొడవ అన్నీ చెప్పాడు. అంతా విన్న అరుణ్ ఆశ్చర్యపోతూ, నా మీద మీకు కోపంగా లేదా విక్రమ్ అన్నాడు. నీ మీద నాకెందుకు అరుణ్ కోపం అన్నాడు విక్రమ్. అంటే ఆ రోజు అడవిలో మీ చేతిలో నుంచి నవ్యని తీసుకుంది నేనే అన్నాడు అరుణ్. నాకు తెలుసు అరుణ్ అన్నాడు విక్రమ్. మీకెలా తెలుసు? నవ్య చెప్పింది ఆ రోజు రాత్రి నువ్వే తీసుకొచ్చావని అన్నాడు విక్రమ్. అయినా కూడా మీకు నా మీద కోపంగా లేదా? నేను మీరు ప్రేమించిన అమ్మాయినే ప్రేమించాను. అలాగే ఇప్పుడు మీ భార్యని నేను ఆ రోజు మీ చేతుల్లో నుంచి తీసుకుని మీ ముందే ఎత్తుకున్నాను అన్నాడు అరుణ్. దానికెందుకు అరుణ్ కోపం? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టడం తప్పు. నువ్వు ఎప్పుడూ నవ్యని ఇబ్బంది పెట్టలేదు, ఇంకెందుకు నీ మీద నాకు కోపం? ఇక నా బర్త్డే రోజు నువ్వు అంతరాత్రి వేళ నవ్య కోసం అడవిలోకి రావడం, తనని జాగ్రత్తగా తీసుకెళ్లడం చూశాక నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది, కానీ కోపం రాలేదు అరుణ్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే ఛాన్స్ దొరికితే చాలు ఎలాగైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని కొందరు ఆలోచిస్తుండగా, మరికొందరు అవకాశం దొరక్కపోయినా కల్పించుకొని ఎలాగైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఆ రోజు నీకు ఛాన్స్ దొరికింది. ఛాన్స్ దొరకకపోయినా నువ్వు కల్పించుకోవచ్చు. అయినా నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. క్షేమంగా నవ్యను ప్రియా దగ్గరికి తీసుకెళ్ళావు. అక్కడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అరుణ్. ఇక నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది అన్నాడు విక్రమ్. అంతా విన్న అరుణ్ ఆశ్చర్యంగా, మీరు నిజంగా చాలా గ్రేట్ విక్రమ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అబ్బాయి పెళ్లికి ముందు ఎంతమందిని ప్రేమించినా ఒక అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలిసినా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. కారణం అనుమానం. అలాంటిది మీరు ఇంత గొప్పగా ఆలోచించారు. అందరూ మీలాగా ఆలోచిస్తే చాలా కుటుంబాల్లో గొడవలు జరగవు అన్నాడు అరుణ్. అంతా విన్న విక్రమ్ చిన్నగా నవ్వుతూ, ప్రియా మీద నీ అభిప్రాయం ఏంటి అరుణ్ అని అడిగాడు. ఎందుకు విక్రమ్, నువ్వు ప్రియా మంచి జోడి అని నాకు అనిపించింది. ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేగా, కాబట్టి ప్రియా గురించి ఆలోచిస్తావని అన్నాడు విక్రమ్. ప్రియా చాలా మంచిది విక్రమ్, తనకు నేనంటే చాలా ఇష్టం అన్నాడు అరుణ్. అవునా అన్నాడు విక్రమ్. అవును అంటూ ప్రియా 2 సంవత్సరాల క్రితం తనకు ప్రపోజ్ చేసిన విషయం చెప్పాడు అరుణ్. ఓ,
అంటే ప్రియా నేను లవ్ చేస్తుందన్నమాట. మరి ఇంకేంటి అరుణ్, ప్రియాని యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉండొచ్చు కదా అన్నాడు విక్రమ్. అది కాదు విక్రమ్, నేను ఇంకా అని చెప్పలేక ఆగిపోయాడు అరుణ్. నువ్వు ఇంకా నవ్యను మర్చిపోలేదు అంటావు అంతే కదా అరుణ్ అన్నాడు విక్రమ్. అవును అన్నట్టు తలూపాడు అరుణ్. చూడు అరుణ్, ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమించిన వారిని అంత సులభంగా మర్చిపోలేరు. అలాగని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా మిగిలిపోరు. పెళ్ళి అయ్యాక తమ భర్త లేదా భార్యలతో కొన్ని రోజులకు సంతోషంగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా అరుణ్? పెళ్లి బంధంలో ఉన్న ప్రత్యేకత, గొప్పతనం అది. పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించినా పెళ్ళి అయ్యాక తమ జీవిత భాగస్వామిని మాత్రమే ప్రేమిస్తారు. ఆ ప్రేమలో తాము ముందు ప్రేమించిన వారిని కూడా మర్చిపోతారు. అంత గొప్పగా ఉంటుంది ఆ ప్రేమ. నీకో విషయం తెలుసా అరుణ్ అన్నాడు విక్రమ్. ఏంటి విక్రమ్ గారు అడిగాడు అరుణ్. నేను కూడా నీలాగే అంశుని మర్చిపోలేక పెళ్ళి అయ్యాక నవ్యను దూరం పెట్టాను. తనని ఎంతో బాధ పెట్టాను. కానీ ఏ రోజు నన్ను తిరిగి చిన్న మాట కూడా అనలేదు. నేనేం చేసినా ఓపికతో భరించింది. తన సహనం చూసి నేనే ఆశ్చర్యపోయాను. నాకు తెలియకుండానే తనను ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ నేను ప్రేమించిన అమ్మాయి నవ్య ఇద్దరు ఒకరేనని తెలిసినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో అంతే బాధపడ్డాను అరుణ్. ఎందుకంటే తనెక్కడా నన్ను ఆదిత్యలా ప్రేమిస్తుందోనని, తన భర్తగానే నన్ను ప్రేమించాలని ఎంత ఆరాటపడ్డానో తెలుసా. నేను కోరుకున్నట్టే తను నన్ను భర్తగానే ప్రేమించింది. లైఫ్లో మనం అనుకున్నది ఏదీ జరగదు అరుణ్. ఇప్పుడు మన ప్రేమ కోసం వాళ్ళు పాకులాడితే రేపు వాళ్ళ ప్రేమ కోసం మనం ప్రాకులాడతాం. మనం ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే తనని సంతోషంగా చూసుకుంటాం. అదే మనల్ని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉండేలా వాళ్ళు చూసుకుంటారు. మనిషి ఆశాజీవి అరుణ్. ముందు మనం సంతోషం చూసుకుంటాడు. కాబట్టి నీ సంతోషం దేనిలో ఉందో గమనించు. అందరూ అంటారు ప్రేమించిన వారు సంతోషంగా ఉంటే అది చూసి తాము కూడా సంతోషంగా ఉంటామని. కానీ ప్రేమలో ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఒకరే ప్రేమను పంచితే కొన్ని రోజులకు ఆ ప్రేమ మీదే విరక్తి కలుగుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఈ విషయాలన్నీ మన మధ్యలోనే ఉండనివ్వు అని విక్రమ్ బిల్ పే చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిపోయాక అరుణ్ అక్కడే కూర్చుని చాలాసేపు ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ప్రియను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అదే విషయం విక్రమ్కి కాల్ చేసి చెప్పాడు. విక్రమ్ ఆ మాట విని సంతోషంగా నవ్య దగ్గరికి వెళ్ళి అరుణ్ ప్రేమించింది నవ్యను అని చెప్పకుండా ప్రియకు అరుణ్ అంటే ఇష్టం అన్న విషయం మాత్రం తెలిసేలా చేశాడు. దానితో నవ్య కూడా ప్రియ దగ్గరికి వెళ్ళి అరుణ్ గురించి మాట్లాడింది. చివర్లో జస్ట్ ట్రయల్తో ప్రియ దగ్గర నిజం చెప్పించా అని కవరింగ్ ఇచ్చి ఇంటికెళ్ళింది. అలా ప్రియ అరుణ్ల కథ సుఖాంతమైంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.